హాయ్ అండి. ఇక్కడ మీకు కనిపించే వాటర్ అంతా కూడా కొండ చర్యల నుంచి వస్తుందన్నమాట. ఇది చిన్న గుండము. ఈ గుండం ఎక్కడంటే యాగంటి బసవయ్య ఉన్న గుడి అన్నమాట. ఈ గుండంలో మనకు వచ్చిన భక్తులకు చేతులు కాళ్ళు కడగడం కానీ, వాటర్ బాటిల్స్ నింపుకోవడం కానీ అలాంటి పనులు చేయనియరు. అందుకనే ఈ నీళ్లు ఇంత తేటగా ఉన్నాయి. మరియు ఇక్కడ గుండంలో అన్ని నల్ల చేపలు స్పష్టంగా కనిపిస్తున్నాయి చూడండి మీకు. ఇవి చేత్తో తాకాలనుకున్నా కూడా అందట్లేవు. ఇగో నీటిలో కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి మనకు. ఇక్కడ మనకు యాగంటి అంతరాలయంలో ఉన్న గుండం అన్నమాట ఇది. మనకు ఇంకొక పెద్ద గుండము వచ్చిన భక్తులు స్నానం చేయడానికి అంతరాలయం బయట ఉన్న ఎంట్రన్స్ లో ఉన్న పుష్కరిణి ఇది. ఇక్కడ మాత్రం వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా స్నానం చేసి ఉన్న నీళ్ళు కొంచెం ఇక్కడైతే మురికిగా ఉన్నాయి అన్నమాట. ఇది